మానవాభివృద్ధి చరిత్ర పరిణామ క్రమ కాలసూచి ప్రకారం వారి శ్రామికీకరణ మొదలై ఇన్ని సంవత్సరాలని తెలుస్తుంది. 400 సంవత్సరాలు. మానవాభివృద్ధి చరిత్ర పరిణామ క్రమ కాలసూచి ప్రకారం వ్యవసాయం ప్రారంభించి ఇన్ని సంవత్సరాలని తెలుస్తుంది. 12 సంవత్సరాలు. అబిడ్జాన్ పట్టణం ఈ దేశంలో ఉంది. ఐవరీ కోస్ట్. ఇవి కాని అంశాలపైన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది. భౌతికం. దేశవాసులందరి ఆదాయంను కలిపి ఇలా అంటాము జాతి ఆదాయం. ఒక దేశంలోని ప్రజలు మరో దేశ ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి దీనిని పోలుస్తాము. సగటు ఆదాయం. 2017 సంవత్సరం ఇంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ లేదా ధనిక దేశాలని అన్నారు. $12,055. పశ్చిమాసియా దేశాలు మరికొన్ని చిన్న దేశాలు మినహా ధనిక దేశాలను సాధారణంగా ఈ దేశాలని అంటారు. అభివృద్ధి చెందిన. దశాబ్దం క్రితం భారతదేశం ఈ ఆదాయ దేశాల జాబితాలో ఉండేది. తక్కువ ఆదాయం. మానవాభివృద్ధి నివేదిక 2018లో భారతదేశం యొక్క స్థానం 129. ఆయు ప్రమాణం. తలసరి ఆదాయం మనకంటే ఎక్కువ ఉన్న మన పొరుగు దేశం శ్రీలంక. ఈ రాష్ట్రంలో పాఠశాల విద్య విప్లవంగా పరిగణించబడుతుంది. హిమాచల్ ప్రదేశ్. అందరికీ మెరుగైన విద్య, ఆరోగ్యం వీరి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ప్రభుత్వం ద్వారా. పాఠశాల విద్యలో ఇన్ని సంవత్సరాలు గడపటం అన్నది హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు నియమంగా మారిపోయింది. 10 సంవత్సరాలు. HDIని విస్తరింపుము. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ క్రింది రాష్ట్రాలలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రం హర్యానా. 2017 సంవత్సరానికి $995 నుంచి $12,055 మధ్య తలసరి ఆదాయం ఉన్న దేశాలన్నీ ఈ దేశాల జాబితాలోకి వస్తాయి. మధ్య ఆదాయ దేశాలు. UNDP ప్రపంచ మానవ అభివృద్ధి నివేదిక దేశాలను పోల్చుటకై ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. పైవన్నీ విద్యాస్థాయి, ఆరోగ్యస్థితి, తలసరి ఆదాయం. తక్కువ కూలీకి బాగా కష్టపడే కూలీల ద్వారా అధిక ఆదాయాన్ని ఖచ్చితంగా పొందగలగాలి అనే కూలీవారు ధనిక రైతులు. తన సోదరుడికి లభించే స్వేచ్ఛ తనకి కావాలి. తన జీవితంలో ఏం చేయాలో తాను నిర్ణయించుకోగలగాలి. విదేశాలలో పై చదువులు చదువుకోవాలి అనుకునేది పట్టణ ప్రాంతంలోని ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి.